భగవద్గీత ఏం చెప్తుంది మనకి? నాయన బుద్ధిమంతుడు కాదు నాయన అంటాడు. ధ్యానానికి రాకముందు అందరూ బుద్ధిహీనులే, ధ్యానంలోకి ప్రవేశిస్తేనే బుద్ధిహీనులు బుద్ధిమంతులు అవుతారు. నువ్వు చేసే కర్మలను 150% తగ్గించుకో. ఇది గొప్ప విశేషం సుమి. నేను యుద్ధం చేయను అని గాంధీవం కింద పడేసినప్పుడు ఒప్పుకోలేదు కృష్ణుడు. నువ్వు యుద్ధం చేయాలి, కర్మలను చేయాలి. ఒక పక్కన కర్మలను చేయాలంటాడు, ఇంకో పక్కన కర్మను వదిలిపెట్టేయాలంటాడు. ఇదే మధ్య మార్గం. నీ కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకుంటూ, అకర్మను అంటే ధ్యానాన్ని కర్మగా చేసుకుంటూ ఉండడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణము. నువ్వు రాజువైనా, పేదవైనా, స్త్రీవైనా, పురుషువైనా, పండితుడివైనా, పామరుడైనా అందరూ ఈ మధ్య మార్గంలోకి రావాల్సిందే. అందరూ ధ్యానం చేయవలసిందే. అందరూ బుద్ధిమంతుడు కావాల్సిందే. మనిషి అన్న ప్రతివాడు బుద్ధిమంతుడు కావాలి. అందరూ కృష్ణుడిలా జీవించాలి. ఇటు కర్మలోనూ ఆరితేరాలి, అటు అకర్మలోనూ ఆరితేరాలి. అకర్మలో ఆరితేరిన వాడిని యోగేశ్వరుడు అని, కర్మలో ఆరితేరిన వాడు అర్జునుడు, అకర్మలో ఆరితేరిన వాడు కృష్ణుడు. మనం ఒక పక్క అర్జునులుగా ఉంటూ ఇంకో పక్కన కృష్ణుడిలా ఉండాలి. ఒక పక్కన కృష్ణుడిలా ఉంటూ ఇంకో పక్కన అర్జునుడిలా ఉండాలి. మనం ఎక్కడైతే ఇవి రెండు సమపాళల్లో ఉంటాయో అక్కడ నీకు రావాల్సినవన్నీ వస్తాయి నాయన. ఈ కృష్ణుడిని అర్జునుడిని సమపాళల్లో ఉంచు. అర్జునుడు నిత్య కర్మిష్టి, శ్రీకృష్ణుడు నిత్య అకర్మిష్టి. ఏమీ ఆలోచించాడు. ఆలోచించినట్టు కనిపించినా ఆలోచించాడు, మాట్లాడుతున్నట్టు కనిపించినా మాట్లాడు. అన్ని చేష్టలు చేస్తున్నా కూడా ఏమీ చేష్టలు చేయకుండా ఉన్నవాడు నిత్య యోగేశ్వరుడు.